హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. సో ఈరోజు వీడియో వచ్చేసి టమాటో చట్నీ అన్నమాట. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అయితే. రైస్కి తర్వాత చపాతీ, దోశ ఇలాంటి వాటికైతే చాలా బాగుంటుంది. సో వీటికైతే నేను ఫస్ట్ ఆనియన్స్ అయితే ఇలా పీల్ చేసుకున్నాను. మీరు కావాలి అంటే ఇలా చిన్న ఆనియన్స్ తీసుకోవచ్చు. ఇవి లేదు అంటే మీరు యాజ్ యూజువల్ వేసుకుంటారు కదా బిగ్ ఆనియన్స్, సో వాటితో కూడా మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇలా పీల్ చేసేసుకొని చూడండి ఇలా కడిగి పెట్టేసుకుంటున్నాను. తర్వాత టొమాటోస్ మీరు ఒక 5 to 6 టొమాటోస్ తీసుకున్నారంటే మీకు ఎక్కువగానే వస్తుందండి చట్నీ. సో నన్ను అడిగితే 5 to 6 టొమాటోస్ చాలు, బట్ నేను కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 6 to 7 టొమాటోస్ తీసుకున్నాను. సో టొమాటోస్ అయితే ఇలా వెనకాల ఇది ఉంటుంది కదండి, దాన్ని తీసేసి ఫుల్గా కట్ చేయకండి, ఇలా హాఫ్ కట్ చేసుకోండి. హాఫ్ కట్ చేసేసుకొని కడిగేసి పెట్టేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4 to 5 తీసుకున్నామన్నమాట. నేనైతే పచ్చిమిర్చి కొంచెం తక్కువగానే వాడతానండి, బికాస్ మా ఇంట్లో పాప ఉన్నాడు కదా, సో తినడు. తర్వాత వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లి ఇలా తీసేసుకొని అంతేనండి. ఆ ఐటమ్స్ అయితే ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకోండి. తర్వాత కొబ్బరిని కూడా ఇలా క్లీన్గా వాటర్లో వాష్ చేసేసుకొని మిక్సీ జార్ లోపల యాడ్ చేసేసుకుందాం. అందులో కొంచెం చింతపండు చూడండి, కొంచెం, ఎందుకంటే మీరు ఆల్రెడీ టొమాటోలో పులుపు ఉంటుంది కదా, సో కొంచెం తీసుకుంటే సరిపోద్ది. మీరు నాటి టమోటో తీసుకున్నారంటే దీనికన్నా కొంచెంగా వేసుకోండి చింతపండు. తర్వాత చూడండి ఇలా మిక్సీ గ్రైండర్లో వేసి నేను ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ప్లేట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ, వాటిని యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఒక ఇలా ప్యాన్ లేకపోతే ఇలా ఒక గిన్నె తీసేసుకొని అందులో వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత కడిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, వాటిని తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను. వీటిని కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ చూడండి కొంచెం గ్లాస్ టైప్లో కనిపిస్తాయి కదా, ఆ టైంలో మనం టొమాటో యాడ్ చేసేసుకుందాం. టొమాటో కూడా మనకి ఫుల్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఫుల్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎలా కావాలి అని. సో అలా కొంచెం ఇలా తిప్పుతుండగా మనకు కొంచెం మెత్తబడుతుందండి టొమాటో. సో చూడండి ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత మనమైతే ఆఫ్ చేసుకుందాం స్టవ్ని. సో ఇది కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారాక ఈ ఫ్రై చేసుకున్నాం కదా వీటన్నిటిని ఇలా జార్ లోపల వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇందులో ఇప్పుడు మనం మెయిన్గా ఏం యాడ్ చేయాలి అంటే జీలకర్ర యాడ్ చేయాలండి. చాలా అంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఇలా నేను సరిపడా జీలకర్ర వేసేసుకొని అందులోనే కొత్తిమీర కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను అన్నమాట. చూడండి కొత్తిమీర కడిగి పెట్టేసుకొని ఇప్పుడైతే మనం ఉప్పు వేసేసుకుందాం. కూరకి ఎంత సరిపడా ఉప్పు కావాలో వేసేసుకోండి. ఇన్ కేస్ కావాలి అంటే తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వేసేసుకొని నేను మూత క్లోజ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాను. చూడండి గ్రైండ్ చేస్తున్నాను కదా, సో నాలా అయితే మీరు ఎక్స్పెరిమెంట్ అయితే చేయకండి. నాకు కొంచెం ఇలా ఎక్స్పెరిమెంట్ చేయడం అలవాటు అన్నమాట. చూడండి ఎలా చేస్తున్నానో. సో నాలా అయితే మీరు దయచేసి చేయొద్దు. సో ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం కదా, కొంచెం ఫుల్ స్మాష్ అయిపోయింది బాగా. సో ఇప్పుడైతే దీన్ని తీసేసుకొని పోపు వేసేసుకుందాం దీనికి. సో అగైన్ నేను ఒక గిన్నె తీసేసుకున్నాను. కొంచెం వేడెక్కాక ఇందులో ఆయిల్ వేస్తున్నాను అన్నమాట. ఆయిల్ మీరు వేసిన తర్వాత కావాలి అంటే మీకు కందిపప్పు, ఉద్దిపప్పు వేసుకోవచ్చండి, బట్ నేనైతే స్కిప్ చేశాను, వేయలేదు. సో ఆయిల్ యాడ్ చేశాను చూడండి. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత మస్టర్డ్ సీడ్స్, ఆవాలు వేసానండి. ఆవాలు చూడండి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను అగైన్ జీలకర్ర వేస్తున్నాను. కంపల్సరీ జీలకర్ర వేసుకోండి. అక్కడ వేసాము ఇక్కడ వేస్తే మనకు పాడైపోతుందేమో అనుకుంటారేమో, లేదండి చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు జీలకర్ర యాడ్ చేసుకోండి. చేసిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోండి, కరివేపాకు వేసాను కదా. ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత ఖచ్చితంగా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేయకుండా వేసారంటే ఖచ్చితంగా అది పైకి ఎగురుతుందన్నమాట. సో ఖచ్చితంగా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలా వేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు
స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఇలా కొంచెం ఒక హాఫ్ మినిట్ లేకున్నా ఒక 1 మినిట్ ఇలా తిప్పుకుంటే మీకు టొమాటో చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మీకు ఉప్పు కావాలి అంటే మీరు టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు. నేను సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పేసుకుంటున్నానండి. తిప్పేసుకొని కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ ఆర్ 1 మినిట్ ఉంచుకుంటే సరిపోద్ది. అలా మనం చాలా ఉడికించని అవసరం లేదండి. సో అలా ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా. సో ఒక హాఫ్ మినిట్ టు 1 మినిట్ మనకు అలా కొంచెం ఉడికితే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడైతే ఉప్పు కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి టేస్ట్ చూసి. నాకైతే సరిపోయింది, సో నేనేం యాడ్ చేయట్లేదు. అంతేనండి. సో ఇప్పుడు ఈ టమోటో చట్నీని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. సో ఇడ్లీ, దోశ, రైస్ అన్నిట్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అంటే వీడియోకి ఒక లైక్ చేయండి. సో కామెంట్స్ పెట్టండి ఛానల్లో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి తప్పకుండా. తర్వాత నేను మాట్లాడుతున్న తెలుగు మీకు ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంది, అర్థం కావట్లేదు, వినడం కుదరట్లేదు అంటే ఖచ్చితంగా కామెంట్స్తో చెప్పండి. బికాస్ మేమైతే కర్ణాటకలో ఉంటున్నామండి. కర్ణాటక నుంచి మీకు తెలుగు వ్లాగ్స్ చేస్తున్నాను. సో అది నా ఇంట్రడక్షన్ నేను ఇంకా చెప్పలేదు. సో మీకు ఇన్ కేస్ ఇంట్రడక్షన్ వీడియో కావాలి అంటే ఖచ్చితంగా అడగండి. నేను అందులో నా డీటెయిల్స్ ఫుల్ షేర్ చేసుకుంటాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చుంటే లైక్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో